ఇవాళ మనం ఇంకొక కొత్త పంచతంత్రపు కథ చదువుకుందాం. ఆ కథ పేరు 'పిల్లి ఎత్తులు'. ఈ ప్రపంచంలో మొదట ఒకరికొకరు అపరిచితులే. కాలక్రమంలో స్నేహం పెరుగుతుంది. అయినా ఎవరి స్వభావం వారిదే. సమయం వచ్చినప్పుడు అసలు సంగతి బయటపడుతుంది. ఎవరైనా అబద్ధాలు చెప్పినా, నటించినా వారి అసలు సంగతి సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది. స్వభావం ప్రాతిపదికగానే జంతువులను అనేక రకాలుగా వర్గీకరించారు. ఇప్పటికీ మనం నక్కజిత్తుల్ని తెలుసుకున్నాం. ఇప్పుడు పిల్లి ఎత్తుల గురించి తెలుసుకుందాం. గంగా తీరంలో పెద్ద చెట్టు ఉంది. దానిపై ఎన్నో పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. ఆ చెట్టు తొర్రలోనే ఒక ముసలి గ్రద్ద కాపురం ఉంటోంది. దాని పేరు జరద్గవం. ముసలితనం వలన అది గుడ్డిదయ్యింది. ఇతర పక్షులు దాని మీద జాలితో ఆహారం పంచి ఇచ్చేవి. అలా అది కాలక్షేపం చేస్తూ ఉంది. ఒకనాడు పక్షులన్నీ ఆహార సంపాదనకు ఎగిరిపోయాక ఒక పిల్లి నెమ్మదిగా చెట్టు ఎక్కసాగింది. దాని పేరు దీర్ఘకర్ణుడు. ఆ చప్పుడు విన్న గ్రద్ద ఎవరది అని అడిగింది. నేను దీర్ఘకర్ణుణ్ణి. నేను ఒక పిల్లిని అని అది జవాబిచ్చింది. అప్పుడు గ్రద్ద నువ్వు ఇలా పైకి వస్తే నేను నిన్ను చంపేస్తాను అని అంది. అప్పుడు పిల్లి ఓ గ్రద్దరాజమా, తొందరపడి నన్ను రావద్దనుకో. నేను పిల్లి జాతి దానినే అయినా మాంసం తినను, శాకాహారిని. నీ వంటి వయోవృద్ధుల ఆశీస్సుల కోసం వచ్చాను. నన్ను దీవించు అని అంది. వినయంగా పిల్లి అన్న మాటలకు గ్రద్ద ఎంతో ఆనందించింది. దాని మాటలు నమ్మి చెట్టుపైకి రానిచ్చింది. పిల్లి ప్రతిరోజు వినయంగా వచ్చి నిశ్శబ్దంగా పక్షిగూళ్ళు వెతికి గ్రుడ్లు, మాంసం ముక్కలు తిని వెళ్ళిపోయేది. ఈకలను, ఎముకలను గ్రద్ద నివసించే కన్నంలో పెట్టేది. గ్రుడ్డి గ్రద్దకు ఇదేమీ తెలియదు. గూళ్ళల్లో గ్రుడ్లు, పిల్లలు మాయమవడంతో పక్షులు గ్రద్దను అడిగాయి. గ్రద్ద తనకి ఏమీ తెలియదంది. అప్పుడు పక్షులు అది ఉంటున్న తొర్రను గాలించాయి. అక్కడ ఎన్నో ఎముక ముక్కలు, ఈకలను చూసి ఆశ్చర్యపడ్డాయి. అదే తమ గ్రుడ్లని, పిల్లల్ని తినేసిందని పక్షులన్నీ గ్రద్దను చంపేశాయి. పిల్లి స్వభావం తెలిసినప్పటికీ మూర్ఖంగా దానిని నమ్మి గ్రద్ద ప్రాణాలను కోల్పోయింది. ఒక మనిషి గుణగణాలు, మంచి చెడులు పూర్తిగా తెలుసుకున్నాకే స్నేహం చెయ్యాలని పెద్దలు అందుకే చెప్తారు. మరి పిల్లలు, ఈ కథ నుండి మీరేం నేర్చుకున్నారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.